మరో అంశంలోకి వెళ్దాం. దోపిడీ అంచనా. రాజధాని 8 ల్యాండ్ పూలింగ్లో లేఅవుట్లో టెండర్లలో అక్రమాలు 4% ఎక్సెస్. నిన్న పేర్నాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి పనిలోనూ 4% ఎక్సెస్ చూసుకోండి అని. అలాగే నిన్న ఈ రాజధానిలో లేఅవుట్ పనులు ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెడతారట. బహుశా అది ఒక రికార్డు అని అంటున్నారు. 1358 కోట్లతో లేఅవుట్ పనులు అంటే ఇది కూడా ఎవరికి ఇచ్చారు? మెగా ఇంజనీరింగ్కి ఇచ్చారట. సో గతంలో ఇదే మెగా మీద తీవ్రమైన విమర్శలు చేసేవారు. జగన్ గారితో తిరుగుతూ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆ సంస్థే దిక్కైనట్లుంది ప్రస్తుతం. సో మంచిదే, ఎవరు బాగా పనిచేసిన. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 4% ఎక్స్ట్రా అంట. రాజధానిలో 8,000 చూడండి, అసలు విషయం రాయకుండా ఈనాడు వాళ్ళు చాలా తెలివిగా రాజధానిలో 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో 2వ పంపింగ్ స్టేషన్, అంతేగాని దానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు వరద నీరు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఎందుకు ఒక నగరానికి వస్తుంది, కొత్త నగరాల్లో ఇట్లా చేయొచ్చా అనేది కాకుండా 4% ఎక్సెస్ అని రాయకుండా ఈ చాలా జాగ్రత్తగా హెడ్డింగ్లు పెట్టి జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారు. అలాగే 1358 కోట్ల లేఅవుట్లతో పనులట. ఇందులో కూడా 4% ఎక్సెస్. ఈ దోపిడీ అంచనా అంటూ మొబిలైజేషన్ అడ్వాన్స్లో కూడా కొంత అవినీతి జరుగుతుందంటూ సాక్షిలో ఈ విషయాలన్నీ రాశారు. కొన్ని 100 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది రకరకాల పనుల్లోని. సో ప్రస్తుతం దీంట్లోనే ఈ రకంగా జరుగుతోంది. సో దీని మీద మీరేమంటారు మురళీ గారు? ఈ అవినీతి అమరావతిని మొత్తం అవినీతి కేంద్రంగా మార్చకుండా ప్రభుత్వం శ్రద్ధగా ఉండాలి కదా. కానీ 4% ఎక్సెస్ లేవటం, ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టడం లేఅవుట్లు అభివృద్ధికి, ఇది కరెక్టేనా? కరెక్ట్ అని ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు రాష్ట్రం అన్ని మొత్తం ఉన్నటువంటి సహజ వనరుల్ని సంపదనంతా కూడా మీరు అన్నట్టుగా మెగా వాళ్ళకి లేదా అదానీలకి లేదా షిరిడి సాయి కంపెనీకి ఇట్లాంటి కొన్ని కంపెనీలు కొన్ని ప్రాంతాలని అట్లా పంపిణీ చేసుకోండి. రాష్ట్రం మొత్తాన్ని మూలుగుల ఉన్నటువంటి దాన్ని పీల్చేసేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో అమరావతి కూడా ఒక అంశం. అమరావతిలో ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఎట్లా చేస్తారు అన్నటువంటి సమస్య ఎదురవుతా ఉంటే రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అమరావతిని నిలబెట్టుకోవడం కోసం నిలబెట్టుకున్నారు. సరే, ముఖ్యమంత్రిగా ఈయనే వచ్చారు కాబట్టి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం అవుతాయన్నటువంటి దీంతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ సమస్యల కథ ఎట్లన్నా ఉంది, వీళ్ళ సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈయన మాత్రం అమరావతి కేంద్రంగా ఎట్లా సంపదన కొల్లగొట్టాలా, లేదంటే ఏ రకంగా టెండర్ల ద్వారా సంపాదన చేయాలా, లేదా ఇంకా ఏ పద్ధతిలో అక్కడ కేంద్రంగా ఈయన వ్యవహారం చేయాల్సినటువంటి సవ్యంగా సాగిపోతూ ఉన్నాయి. అది మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంటామా, లేకపోతే ఇంకో కంపెనీ అంటామా, ఇవన్నీ కంపెనీలతో నిమిత్తం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటి, అక్కడ రాజధాని కేంద్రంగా ప్రజల ప్రయోజనం కంటే కూడా ఈ పాలక వర్గాలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు, లేదా దాని వెనక ఉన్నటువంటి ఈ పెద్ద మనుషుల ప్రయోజనాలు కాపాడుకోవడమే నడుస్తోంది. వాస్తవంగా ఏదైతే మౌలికమైనటువంటి సమస్యలుగా ప్రస్తావన చేయబడ్డాయో ఉద్యమంలో కానీ ఆ తర్వాత రోజుల్లో కానీ వాటి గురించి చర్చ చేయడం, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, వాటి పరిష్కారం కోసం అవసరమైనటువంటి నిర్ణయాలు చర్యలో చేపట్టడం అన్నటువంటిది ఏమీ లేదు ఈ కాలంలో. ఇప్పుడు దశల వారీగా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఏమి చేయాలనేటువంటి తలలు పట్టుకొని కూర్చోంటే ఇంకొక 1,00,000 ఎకరాలకి మొత్తం 1,00,000 ఎకరాల్లో మేము అభివృద్ధి చేస్తాం. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద రాజధాని కానీ ఈ రకమైనటువంటి పద్ధతి లేదు. ఇప్పుడు ఆ 1,00,000 ఎకరాల్లో అభివృద్ధి అనే పేరుతో జరిగేదంతా ఇవే కదా. ఇట్లాంటివి రకరకాల మౌలిక వసతులు అంటారు, రోడ్లు అంటారు, నీళ్లు అంటారు, కరెంట్ అంటారు, పేరేదో పెడతారు, ఇంకా ఏవేవో కంపెనీలు వచ్చేస్తున్నాయంటారు. ఆ కంపెనీలకి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు అంటారు, పేర్లు రకరకాల. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మురళి గారు. ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు 1,00,000 కోట్లు కొన్ని వేల కోట్లు రోడ్లు వీటికి పోవాలి. ఆ తర్వాత కొన్ని వేల ఎకరాలు లేఅవుట్లు ఉంటాయి. ఆ లేఅవుట్లు అభివృద్ధి చేసే బాధ్యత కూడా వీళ్ళే తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసే బాధ్యత అనమాట అదంతా కూడా. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసేది వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి తగ్గట్టుగా. వీళ్ళు ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టడం ఎప్పుడైనా విన్నామా? ఈ స్థాయిలో కరెక్టేనా? అది సరైన అంచనా అవుతుందా? దాంట్లో కూడా మళ్ళీ 4% ఎక్సెస్ అంట టెండర్లో. నేను ఇంత మునుపు సూటిగానే చెప్పాను సార్, ఇది ఒకటే కాదు, మనం ఒక ఎకరాది 2 కోట్లు చూస్తున్నాము. ప్రతి దాంట్లో ఈ రకమైనటువంటి ధోరణి, కిక్ బ్యాక్స్ విపరీతం అయిపోయిన తర్వాత పేర్లు ప్రజలకు సంబంధించిన పేర్లే ఉంటాయి. అంతా కూడా మౌలిక వసతులు నేను అన్నానే, ఇదంతా కూడా ప్రజల కోసమే చేస్తున్నాం అనేటువంటి బిల్డప్, గ్రాఫిక్ వ్యవహారము, ఇదైపోతుంది అదైపోతుంది చెప్పి హంగామా చేయడం, వాటిని అడ్డం పెట్టుకుని దాని నుంచి మొత్తం వేరే వ్యవహారాలు నడపడం అనేది గత
ఆ, 5 ఏళ్ళు అంత మునుపు పరిపాలనలో చూసాం. ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఏం మార్పు ఏం లేదు. మార్పే ప్రజల ప్రయోజనాలని పేరు పెట్టి వీళ్ళ Right. ప్రయోజనాలను కాపాడుకోవడం అనేది కీలకంగా, టెండర్లో అంతే, కాంట్రాక్టుల్లో అంతే, ప్రతి దాంట్లో ఇది ఒక స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం అని నా భావన. రైట్. రవి గారు వెస్ట్ గోదావరి నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఏమిటంటే ఇప్పుడు పందేరాలు అంత పందేరాలండి, ఈ పరిపాలన అంతా కూడా పందేరాలు అందరికి ఇచ్చేయడం, భూములు ఇచ్చేయడం, ఇచ్చేయడం అన్ని ఇచ్చేయకుండా వచ్చేస్తారు. అవును, అవునే కదండి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఆ ప్రభుత్వం వాడికి ఒక కంపెనీ వచ్చి అవి వచ్చాయి. ఇది దోపిడీ వ్యవస్థ. దోపిడీ అంటే మామూలు దోపిడీ కాదండి. 99 పైసలకి ఎకరం ఏంటండి? 99 పైసలకి ఈ ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెడతారట అమరావతిలో లేఅవుట్ డెవలప్మెంట్కి. మళ్ళీ అది కూడా మళ్ళీ ఈ తరం కాదు, వచ్చి పై తరం కూడా చూడదండి అది అమరావతి. సరే చూస్తారు చూడరు, మనకేం డెవలప్మెంట్ అది కదండి. 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడతాను నీళ్లు తోడడానికి. 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెడతాను నీళ్లు తోడడానికి. 300 కోట్లు ఒక స్కీమ్ కే, అట్లాంటి 4-5 స్కీములు పెడుతున్నట్టున్నారు. ఏంటండి అది? ఆయన రామచంద్రయ్య గారని సెస్ ఎక్స్పర్ట్. ఆయన ఈ అర్బన్ వీటికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్. ఆయన చెబుతున్నాడు ప్రపంచంలో ఎక్కడ వరద నీటిని ఎత్తిపోయడం కోసం ఓ లిఫ్ట్ స్కీమ్ పెట్టిన ఏకైక రాజధాని అమరావతి అండి. ఇట్లాంటి చేస్తే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంటాయి, ఏమిటి ఖర్చు అని ఆయన అడుగుతూ ఉన్నారు. సో దానికి ఎవరు వీళ్ళు సమాధానమే చెప్పట్లా. అదేమంటే అమరావతికి వ్యతిరేకం కాదు, మీరు అక్కడే పెట్టుకోండి, అక్కడే చేయండి, అవసరమైన మేరకు తీసుకోండి భూమి, అంతే తప్ప ఈ రకంగా జనం డబ్బు మొత్తం రాష్ట్రం అంతా డబ్బు తీసుకొచ్చి లక్షల కోట్లు అక్కడే పెడితే మిగతా రాష్ట్ర ప్రజలందరికీ నష్టం జరుగుద్ది, ఆ భారం అంతా మిగతా వాళ్ళు భరించాల్సి వస్తుందని చెప్తే వాళ్ళందరి మీద కోపం ఆయనకి. మనం ఏం చేస్తాం? రైట్. రాజీవ్ సార్, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకం, ఆర్థిక విధ్వంసం ఈ రెండే జరుగుతున్నాయి. మీకు కొన్ని సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఉదాహరణకి నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా గతంలో పనిచేశాను. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి లైబ్రరీ ఎక్కడా లేదు. అటువంటి ఒక పెద్ద లైబ్రరీని విశాఖపట్నంలో కట్టాలనే ఆలోచనతో ఒక 100 కోట్ల ఎకరం విలువైన స్థలం గ్రంథాలయానికి ఉంటే నేను దాంట్లో 24 కోట్ల రూపాయల అంచనాలతో ఒక ప్రపోజల్స్ ప్రిపేర్ చేశాం. అందులో 2 కోట్ల రూపాయలు డబ్బు కూడా మా ఖజానా నుండి ఏపీడబ్ల్యూఐడిసి కార్పొరేషన్ రిలీజ్ చేశాను నేను. కానీ దురదృష్టం సార్, సరే ప్రభుత్వం మారిపోయింది, అది వేరే విషయం. ఆ పని ఎవరైనా కంటిన్యూ చేయాలి, తప్పేం కాదు, మంచిది. కానీ 24 కోట్లు నంచిన టకాలమంటూ 36 కోట్లు అయిపోయింది సార్. 12 కోట్లు పెరిగిపోయిందా? 12 కోట్లు స్టన్ అయిపోయింది నేను. అది పేపర్లో రాస్తే అర్థం చూసి నేను నవ్వుకున్నాను సార్. మాకు డబ్బులు సంపాదించుకోవడం, మాకు అవినీతి చేయడం మా నాయకుడు మాకు నేర్పలేదు, లేదంటే మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండే. 24 కోట్ల అంచనా ఎలాగ 36 కోట్లు అయిపోయిందో తెలీదు. రేపు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తా ఉంటారు. సరే, వాళ్ళ ఇష్టం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అలాగే స్మార్ట్ ఫోన్లు అంగన్వాడీలకి వాళ్ళకి ఎక్కడికో ఇచ్చేదానికి అది ఆన్లైన్ లో చూస్తే 8,900 దొరుకుతుంది. కానీ నేను 13,400 13,500 వేసి ఆ స్మార్ట్ ఫోన్ లో కూడా దర్జాగా 50 కోట్లు కొట్టే పరిస్థితి. ఎకరా 99 పైసలకు పక్క ఇచ్చేస్తూ కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక ఎకరా డెవలప్మెంట్ కి 2 కోట్లు ఖర్చు పెడతారు. బహుశా రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఎంతో మంది వెంచర్లు వేసిన వాళ్ళు ఉంటారు తప్పితే ఒక ఎకరా వెంచర్ వేయడానికో ఒక ఎకరాన్ని డెవలప్ చేయడానికో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మహానుభావుడు అయితే ఎక్కడ ఉండనటువంటి పరిస్థితి. ఇంకా ఏం చెప్తారు, అవసరమైతే ఒకే రోజు 350 కోట్లు నువ్వు తెస్తారు ప్రోగ్రామ్ పేరు చెప్పి. రేపు భవిష్యత్తులో వీళ్ళు రారని వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ అంతా చేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా కంపెనీ వస్తే ఇవ్వడానికి భూమి ఉండదు, చేద్దామంటే అప్పు దొరకదు, కనీసం రెవెన్యూ రాదు, వెళ్ళిపోయినప్పుడు కూడా బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళిపోతారు. రూపాయి చేసే పనికి 1000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు కిక్ బ్యాక్స్ దర్జాగా తీసుకుంటున్నారు. ఆర్థికంగా మాత్రం తెలుగుదేశం పార్టీ వారి నాయకులు, అనుయాయులు, కార్యకర్తలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నారు. అవినీతిని చాలా అఫీషియల్ గా చేస్తున్నారు. అది గొప్ప విషయం. రైట్. అంటే అమరావతికి సంబంధించి ఈ రకమైన ఎస్టిమేట్స్ నేను మొన్న పేరు నాని గారు చెప్తే ఏంటి అన్నిటికీ 4% అని చెప్పాడు, అది కరెక్టా కాదా, ఏదో రాజకీయంగా మాట్లాడారా అనుకున్నా నేను. తీరా చూస్తే ఇవాళ ఉదాహరణకి 2 వచ్చినాయి. రెండిట్లో 4% ఎక్సెస్ ఉంది కాంట్రాక్టులు. అంటే మరి ఆయన చెప్పింది కరెక్టే కదా? ఇట్స్ అఫీషియల్ కరప్షన్ సార్. వైట్ కాలర్ కరప్షన్ చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. క్లియర్ గా కొంత అమౌంట్ తో పని అవుతుందని అందరికి తెలిసినా దాన్ని యాక్సెస్ చేయడం, పైపెచ్చి చేయడం, వాళ్ళకి మొబిలిటీ అడ్వాన్స్ అని ఇస్తున్నారు. మొబిలిటీ అడ్వాన్స్ ఎందుకో విశాఖ స్టీల్ ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు, ఈ పబ్లిక్ మనీ, ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్ మనీ అన్నారు. మరి ఇప్పుడు అమరావతిలో కట్టే ట్యాక్స్ మనీ కాదా ఏంటో అర్థం కాదు. నేను చాలా మంది ఇక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మిత్రులు కానీ బిల్డర్స్ కానీ వాకింగ్ లో అక్కడ కలుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు
హైదరాబాద్లో భూమి కొని బిల్డింగ్లు కడితే కూడా చదరపడుక్కి 4,000 కంటే ఎక్కువ అవదండి, లేదు మహా అయితే 5,000 అండి అంటారు. కానీ అది అమరావతిలో 10,000 దాకా వెళ్ళిపోవటం అంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో ఉంది, నదుల పక్కన నీళ్లు ఎక్కువ వస్తాయి అక్కడ ఇది ఉండదని ఒక సందర్భంలో ఎక్కడో వేరే ఉద్దేశంతో మరి అమరావతిలో కూడా అదే పరిస్థితి కదా, లోతుగా తవ్వాల్సి రావటం, పునాదులకి చాలా ఖర్చు ఎక్కువ అవటం, ఇవన్నీ కూడా అక్కడ అనువైన భూమి ఉంటే తప్పేం కాదు. అదే నాగార్జున యూనివర్సిటీ పక్కన ఖాళీ స్థలాలు బోర్డు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ పెట్టుంటే అసలు ఈ గొడవే లేకపోను. ఇన్ని తీసుకుని వేల కోట్ల ఒక్కొక్క మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను సార్. వీళ్ళు పచ్చి మోసం ఎలా చేస్తారంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు అమరావతిలో కట్టబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో చెప్తున్నారు, పట్టుమని 25-30 కిలోమీటర్లు ఉండదు. నిజంగా 25-30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వచ్చేసి అంత ఎయిర్ ట్రాఫిక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉందా? ఆ ఎయిర్పోర్ట్ అయ్యేది ఉండదు, వచ్చేది ఉండదు. కానీ ఎయిర్పోర్ట్ చెప్పి ఒక భూ మాఫియా ఎలాగ డబ్బులు ఎలాగంటే ఆవురు ఆవురు అంటూ బకాసురులాగా అవినీతి అరాచకం ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. రైట్.